సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు తగిన విధంగా శిక్షణ తీసుకుంటున్నాడు. గత కొన్ని సినిమాల నుంచి మహేష్ బాబును ఒకే లుక్ లో చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు రాజమౌళి కొత్త మహేష్ బాబును చూపించబోతున్నాడు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ, ఎస్ గోపాల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రం బడ్జెట్ 1500 కోట్ల వరకు ఉంటుంది. హాలీవుడ్ హీరోయిన్ నవోమి స్కాట్ కథానాయికగా నటించబోతుంది. సంక్రాంతికి మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమాకు సంబంధించిన వివరాలను రాజమౌళి వెల్లడించనున్నారు. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ఈలోగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఖాళీ ఉండకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా మహేష్ బాబు ప్రయత్నిస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే కనీసం 3 సంవత్సరాలు కేటాయించాలి. 2 భాగాలుగా సినిమా వచ్చే అవకాశం ఉంది. ఈలోగా కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నాడు. తాజాగా కొత్త వ్యాపారంలోకి అడుగు పెడుతున్నాడు. ఇప్పటికే ఏఎంబి మాల్స్ హైదరాబాద్, బెంగళూరులో ఉన్నాయి. విశాఖలో త్వరలో రాబోతుంది. హైదరాబాద్ లో రెస్టారెంట్ బిజినెస్ ఉంది. నమ్రత శిరోద్కర్ చేసే వ్యాపారాలు కూడా ఉన్నాయి. వీటన్నింటికి మించి కొత్తగా గ్రీన్ ఎనర్జీ వైపు ప్రిన్స్ అడుగులు వేస్తున్నారు. భవిష్యత్ మొత్తం సోలార్ విద్యుత్తే కావడంతో ఆ వ్యాపారం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ట్రూజన్ సన్టెక్ కంపెనీతో కలిసి సౌరశక్తి వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు. దీనికోసం కొన్ని కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతున్నారు. ట్రూజన్ కంపెనీకి చెందిన వాణిజ్య ప్రకటన కూడా మహేష్ బాబు చేస్తున్నారు. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సోలార్ ఎనర్జీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో పాటు ఏపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సోలార్ విద్యుత్తుతో నింపేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. ట్రూజన్ కంపెనీతో కలిసి మహేష్ బాబు ఏ రాష్ట్రంలో ఎంత పెట్టుబడి పెట్టబోతున్నారనే విషయం త్వరలోనే అధికారికంగా వెల్లడి కాబోతోందంటున్నారు.